పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడులపై ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్పై పలువురు సెలబ్రిటీలు స్పందించలేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ వాళ్ళని ట్యాగ్ చేసి తెగరచ్చ చేస్తుంటారు. కానీ వాళ్ళ స్పందన విన్న తర్వాత వీళ్ళేం స్పందించకుండానే ఉంటే బాగుండురా బాబోయ్ అనిపిస్తుంది. నిన్న ట్విట్టర్లో ప్రముఖ ట్విట్టర్ అంబటి రాయుడు వేసిన ట్వీటు పెనుదుమారమే రేపింది. ఆయన ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశిస్తూ ఒకరు కన్ను పీకేశారు కదా అని మనం కూడా అవతల వాళ్ళు కన్ను పీకుతూ వెళ్తే ప్రపంచం మొత్తం గుడ్డిదైపోతుందంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్స్ అంబటి రాయుని ఒక రేంజ్లో ఏకిపారేశారు. అసలు నువ్వు మనిషివేనా అంటూ ఆయన అభిమానించే వాళ్ళు కూడా పెదవి విరిచారు. ఇక అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్కి కౌంటర్ లాగా అనిపించింది. ఆమె మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమని తాము రక్షించుకోవడాన్ని కొంతమంది యుద్ధదాహం తీర్చుకునే దేశంగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను తుదముట్టించే చర్యకు మద్దతు తెలుపుతున్న వారు హింసని ప్రోత్సహిస్తున్నట్టు కాదు, న్యాయానికి అండగా నిలబడినట్టు దాని అర్థం. ప్రతీకారం తీర్చుకుంటున్న మన దేశాన్ని ప్రశ్నించడం కాదు, సరిహద్దులను దాటి మానవ మృగాలనుగా వ్యవహరించిన వారిని ప్రశ్నించండి. ఇంతమంది ప్రాణాలను బలిగొన్న దుర్మార్గపు చర్యకు ప్రతీకారాన్ని తీర్చుకోవడం ఏ విధంగా తప్పు అవుతుంది? శాంతిని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మనకు హాని తలపెట్టాలని చూసినప్పుడు కూడా శాంతంగా ఉంటే ఖచ్చితంగా మన చేతగానితనం అవుతుందంటూ రష్మిక చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. దీన్ని ట్విట్టర్లో నెటిజన్లు షేర్ చేస్తూ శభాష్ రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అంబటి రాయుడు నిన్న రాత్రి వేసిన ట్వీట్కి రష్మిక మాట్లాడిన ఈ వ్యాఖ్యలను క్యాష్ చేస్తూ చూసి బుద్ధి తెచ్చుకో అంటూ నెటిజన్లు అంబటి రాయుడిని ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. అయితే అంబటి రాయుడు గతేడాది జనసేన పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్తో కలిసి అనేక ప్రాంతాల్లో తిరిగిన సంగతి తెలిసిందే. మొన్ననే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొంతమంది సెలబ్రిటీ పిచ్చికుక్కల్లాగా ఏది పడితే అది వాగుతున్నారు, అలా వాగితే కఠిన చర్యలు తప్పు, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడు అంబటి రాయుడిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.